ఈరోజు డే మొత్తం డ్యూటీ చేసి అలసిపోయినాం మేము. ఒక్క నిమిషంలో ఆ కష్టాన్ని మాయం చేసింది ఒక అమ్మగారి మనసు. ఈ అమ్మ పేరు మనమ్మ. తన ఏజ్ దాదాపు 70+ అయి ఉండవచ్చు. మెదక్ నుంచి నిజామాబాద్ వరకు ప్రిజనర్స్ ఎస్కార్ట్ డ్యూటీ ముగించుకొని రాత్రి నిజామాబాద్లో రామాయపేట్కి బస్ లేకపోవడం దాదాపు 1 గంట పాటు వెయిట్ చేశాం. చాలా అలసిపోయాం. ఒక్క బస్ కూడా రాలేదు. చివరి బస్సులో నిల్చొని వెళ్లాల్సి వచ్చింది నేను, మా సీనియర్ కానిస్టేబుల్ అన్న. మేమిద్దరం మాత్రమే నిల్చున్నాం ఆ బస్సులో. అప్పుడు ఆ అమ్మ చూసింది మా యొక్క డ్రెస్ని కాదు, మా కష్టాన్ని చూసింది. తన ఏజ్ని పక్కన పెట్టి రండి బాబు కూర్చోండి అని తనే లేవడంతో ఒక్కసారిగా మేమందరం షాక్ అయిపోయాం. తను లేవడంతో అప్పటి వరకు కూర్చున్న వాళ్ళు దాదాపు 10 మంది లేచి నిలబడ్డారు మమ్మల్ని కూర్చోమని. ఎంత మంచి మనసో కదా మనమ్మది. చూడండి భయ్య, కష్టాన్ని గుర్తించి విలువ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఆ అమ్మ చూపిన మంచితనం మాకు రోజు మొత్తం పడ్డ కష్టానికి 1 నిమిషంలో వాల్యూ తెచ్చింది. థ్యాంక్ యూ మనమ్మ. ఈ వీడియో మీరు కూడా చూస్తే బాగుండేది. మీలాంటి వారు ఉన్నంత వరకు ఈ పోలీస్ డ్యూటీకి వాల్యూ తప్పక ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.